ఇంటికొచ్చిన బామర్ది కమలాకర్ని పలకరించాడు వీరయ్య. ఎరా కమలాకర్, ఎప్పుడొచ్చావు? ఇంటి దగ్గర అత్తయ్య మావయ్య కులాసాగా ఉన్నారా? అంతా కులాసానే బావా, కాకపోతే నా మేనకోడలి పెళ్లికి నువ్వు సర్దమన్న డబ్బు సర్దలేకపోయాను. అప్పు కోసం చాలా ప్రయత్నం చేశాను గాని ఎక్కడా పొట్లేదు బావా. సరేలేరా, మనం చేసే ప్రయత్నం చేస్తున్నాం గదా అని అంటూ ఉండగా సుజాత మంచినీళ్ళు తీసుకొచ్చి కమలాకర్కి ఇచ్చింది. తమ్ముడు రారా, అన్నం తిందువు. వెళ్ళరా, వెళ్ళి తిను. ఇంటి దగ్గర ఎప్పుడు తిని బయలుదేరావో ఏమో. తర్వాత తింటానులే బావా. మీకు గోపాలం చలపతి తెలుసు కదా? తెలుసురా, ఇద్దరూ వడ్డీ వ్యాపారం చేస్తారు. లావణ్య పెళ్లి కోసం మనం చెయ్యాలనుకుంటున్న అప్పు కోసం ఎక్కడెక్కడో తిరగడం ఎందుకు బావా? వడ్డీ వ్యాపారం చేసే ఇద్దరు పెద్ద మనుషులు మీ ఊళ్ళోనే ఉన్నారు కదా? అవునరా, గోపాలం చలపతి అని ఇద్దరు వడ్డీ వ్యాపారులున్నారు. గోపాలం తక్కువ వడ్డీ తీసుకొని అడిగిన వాళ్ళకి లేదనకుండా అప్పులిచ్చి అవసరాల్లో ఆదుకుంటూ ఉంటాడు. ఎవరైనా ఇచ్చిన అప్పుని సకాలంలో తీర్చకపోతే పీడించేవాడు కాదు. అందువల్ల మన ఊరి ప్రజలకి గోపాలం అంటే చాలా ఇష్టం. మరి వెళ్ళి తక్కువ వడ్డీ తీసుకునే గోపాలం గారిని అప్పడగొచ్చు కదా బావా, మన లావణ్య పెళ్లి కోసం? లేదురా, నేను చలపతి దగ్గర పనిచేస్తుంటాను గదా. అప్పుడు ఇంకా మరీ మంచిది కదా బావా, చలపతి గారిని అప్పడుగు. అప్పుడు మనకి ఇల్లు కాదు కదా, నిలువు నీడ లేకుండా పోతుంది. చలపతి అత్యాసపరుడు. అప్పిచ్చినట్టే ఇచ్చి అధిక వడ్డీలు గుంజి లక్షలకి లక్షలు సంపాదించాలని కలలుగంటా ఉంటాడు. అంతేకాదురా, అప్పులు తీర్చకపోతే వాళ్లు తాకట్టు పెట్టిన భూముల్ని, నగల్ని, ఇళ్లని తిరిగివ్వక అప్పు తీసుకున్నోళ్ళకి నిలువ నీడ లేకుండా చేస్తాడు. అందుకేరా ఈ ఊరి ప్రజలు అతన్ని చండాలుడు, రాక్షసుడు అని తిడతా ఉంటారు. అది సరే బావా, మరి మన సమస్య తీరేదెట్టా బావా? ఏమోరా, ఆ దేవుడే ఏదో ఒక దారి చూపిస్తాడులే బామర్ది అని ముగ్గురూ కలిసి భోజనానికి కూర్చుంటారు. ఇక చలపతి ఆ ఊరి జనాలలో గోపాలానికి ఉన్న గొప్ప పేరుని చూసి అసూయపడేవాడు. ఎలాగైనా గోపాలాన్ని దెబ్బతీయాలి అనుకున్నాడు. ఆ ఊరి వారందరూ కలిసి ఒక రామాలయాన్ని కట్టించారు. ఆ ఊరి జమీందారు ఇచ్చిన విరాళంతో నగల్ని చేయించారు. ఇక ఆ గుడి తాళాల్ని ఎవరికి అప్పగించాలి అనే విషయం గురించి జమీందారి ఇంటి దగ్గర పెద్ద ఎత్తులో వాదోపవాదాలు జరిగాయి. ఊరి వాళ్ళు ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు చెప్పారు. గుడి తాళాల బాధ్యత నిజాయితీపరుడైన గోపాలానికి అప్పగించాలని తేలింది. కాబట్టి గోపాలానికి గుడి తాళాల బాధ్యతని అప్పగిస్తున్నాను అని చెప్పగానే ఊరి వాళ్ళంతా చాలా సంతోషపడ్డారు, చప్పట్లు కొట్టారు. గోపాలం కూడా ఆనందపడ్డాడు. కాని ఇదంతా చూస్తూ చలపతి మాత్రం ఓర్వలేకపోయాడు, మండిపడ్డాడు. కోపంగా అక్కడ్నుంచి తన ఇంటికొచ్చేశాడు. అతనితో పాటు వీరయ్య కూడా వచ్చాడు. రోజురోజుకి ఊరిలో ఆ గోపాలానికి మంచి పేరొస్తుంటే ఏమో అనుకుంటున్నాను, కాని ఇంతలా మోసం, అవమానం జరుగుతుందని అనుకోలేదు. ఎలాగైనా గోపాలాన్ని దెబ్బతీయాలి. ఏదైనా ఆలోచనుంటే చెప్పరా వీరయ్య. అయ్యా, మన్నించాలి బాబు, నాకట్టాంటి పాడాలోచనలు రావు. ఆ గోపాలాన్ని కసితీరా దెబ్బ కొట్టాలి, కాని ఎలా అని తీవ్రంగా ఆలోచిస్తున్న చలపతికి వీరయ్య భార్య సుజాత గోపాలం ఇంట్లో పనిచేస్తుందనే విషయం గుర్తుకొచ్చింది. బాగా ఆలోచించి ఒక పథకం వేశాడు. అవునరా వీరయ్య, నీ ఇల్లాలు ఆ గోపాలం ఇంట్లో పనిచేస్తుంది గదా? అవును బాబు. సరేరా, వెళ్ళి నీ భార్యను తీసుకొని రాపో, మాట్లాడే పనుంది. ఏ విషయం గురించి బాబుగారు? నువ్వెళ్ళి సుజాతను తీసుకొనిరా. తొందరెందుకురా, వెళ్ళు, రాగానే చెప్తాను గదా అని చెప్పగానే వీరయ్య మరొక మాట మాట్లాడలేదు. వెంటనే ఇంటికి వెళ్లి సుజాతను తీసుకొని చలపతి ఇంటికి తీసుకొచ్చాడు. సాగదీయకుండా విషయానికొచ్చేస్తున్నాన్రా వీరయ్య. ఇలా చూడు సుజాత, నువ్వా గోపాలం ఇంట్లో పనిచేస్తున్నావు కాబట్టి వాడి ఇంట్లో నుండి గుడి తాళాల్ని తెచ్చిస్తే నీ కూతురు పెళ్లికి కావాల్సిన డబ్బుని నేను సర్దుబాటు చేస్తాను. నాకు ఎలాంటి వడ్డీ కాదు గదా,
అసలు కూడా ఇవ్వక్కర్లేదు. ఇద్దరు బాగా ఆలోచించుకోండి అని చెప్పగానే వీరయ్య సుజాత ఇద్దరూ కలిసి అక్కడ్నుంచి పక్కకొచ్చారు. వాళ్ళిద్దరూ కాసేపు మాట్లాడుకొని ఇద్దరూ కూతురు పెళ్లి కోసమని చలపతి చెప్పిన ఈ పాడు పని చేయటానికి ఒప్పుకుంటారు. ఆ విషయం చలపతి దగ్గరికి వెళ్లి చెప్తారు. నేను ఒప్పుకుంటున్నాను బాబుగారు. మాకిస్తానన్న డబ్బులో ఎలాంటి మోసం లేదు కదా బాబు. లేదు సుజాత, కావాలంటే కాగితం మీద రాసుకుందాం అని చెప్పగానే వీరయ్య సుజాతలు నమ్మారు. చలపతి దగ్గర డబ్బు కూడా తీసుకున్నారు. ఇక రోజులాగానే ఆ రోజు కూడా గోపాలం ఇంట్లో పనిచేయటానికి సుజాత వచ్చింది. తన మీద, తన ప్రవర్తన మీద ఈ ఇంట్లో ఎవరికీ ఎలాంటి అనుమానమూ రాకుండా ఇంటి పనులు చేస్తూ గోపాలాన్ని గమనించసాగింది. గోపాలం ఆ గుడి తాళాల్ని పెట్టెలో పెట్టి భద్రంగా ఉంచాడు. అది సుజాత చూసింది. ఈ అయ్యగారు అంత భద్రంగా ఆ పెట్టెలో తాళం పెడితే ఇక దాన్ని తీసుకెళ్లి ఆ చలపతి బాబుగారికి ఎలా ఇవ్వాలి అని ఆలోచన చేస్తూ ఉండగా గోపాలం భార్య భూలక్ష్మి నగల కోసం పెట్టి తెరిచి నగల్ని తీసుకుని తాళం వేయటం మరిచిపోయి సంతోషంగా వెళ్ళిపోయింది. అది చూసిన సుజాత, ఇదే మంచి అవకాశం, దీన్ని వదులుకోకూడదు అని సుజాత అనుకుంటుంది. నెమ్మదిగా జాగ్రత్తగా ఎవ్వరూ చూడకుండా ఆ పెట్టె దగ్గరికొచ్చి గుడి తాళాల్ని తీసుకుని ఇంటి దగ్గర పనుందని భూలక్ష్మికి చెప్పి అక్కడ్నుంచి బయలుదేరి నేరుగా చలపతి ఇంటికొచ్చింది. అతనికి ఆ తాళాలిచ్చింది. చలపతి ఆ తాళాల్ని చూస్తూ చాలా సంతోషపడ్డాడు. వీరయ్య సుజాత దంపతులు ఇక తమ ఇంటికొచ్చేశారు. ఒకరోజు రాత్రి చలపతి ఊరంతా గాఢ నిద్రలో ఉండగా గుడి తలుపులు తెరిచి గర్భగుడిలోకి వెళ్ళాడు. అక్కడ దేవతలకు అలంకరించిన నగల్ని తీసి ఒక సంచిలో వేసుకుని అక్కడ్నుంచి మెల్లగా జారుకున్నాడు. మరుసటి రోజు దేవుని నగలు దొంగిలించారు అన్న వార్త ఊరంతా పాకిపోయింది. వీరయ్య సుజాతలు భయపడ్డారు. గుడి తాళాలు గోపాలం వద్ద ఉండగా దొంగతనం ఎలా జరిగిందానని ఊరంతా అనుకున్నారు. జమీందారు ఈ విషయాన్ని గురించి రచ్చబండ దగ్గర పంచాయతీ కూడా నిర్వహించారు. ఊరి వారందరితో పాటు గోపాలం, చలపతి కూడా అక్కడికి చేరుకున్నారు. గోపాలం గారు, గుడి తాళాలు మీ వద్ద ఉన్నాయి. మరి ఈ దొంగతనం ఎలా జరిగింది? దీనికి మీ సంజాయిషి ఏంటి అని అడగ్గానే గోపాలం నిజాయితీగా, అయ్యా, గుడి తాళాల్ని పెట్టెలో పెట్టి భద్రంగా ఉంచాను. 2 రోజులుగా అవి కనిపించలేదు. ఎంత వెతికినా వాటి ఆచూకీ తెలియలేదు అని చెప్పాడు. ఇక ఇదే మంచి సమయం అనుకున్న చలపతి, ఈ గోపాలం మోసగారి, తానే నగలన్నీ కాజేసి ఏమీ తెలియదన్నట్టు నటిస్తున్నాడు. ఈయనకి తగిన శిక్ష పడాల్సిందే అని గట్టిగా అరిచాడు. జమీందారుకి చలపతి మాటలపై నమ్మకం కలగలేదు. గోపాలం నిజాయితీపరుడని నమ్ముతున్నాడు. ఇందులో ఏదో మోసం జరిగింది, అది తెలుసుకోవాలనుకున్నాడు. ఇంట్లోకి వెళ్లి కొన్ని ఉంగరాల్ని తీసుకొచ్చాడు. గోపాలం ఇంట్లో పనిచేసేవాళ్లు మొత్తం ఒక పక్కగా నిలబడండి అని చెప్పగానే సుజాతకి మరింత భయం ఎక్కువైంది. ఇంట్లో పనిచేసే వాళ్లతో కలిసి సుజాత కూడా ఒక పక్కకు నిలబడింది. జమీందారు వారికి తలొక ఉంగరాన్నిచ్చాడు. మీకిచ్చిన ఉంగరాలు మహిమగలవి. ఒక మునీశ్వరుని వద్ద నుండి సంపాదించాను. దొంగతనం చెయ్యని వారి ఉంగరం దగదగా మెరుస్తుంది. ఇప్పుడు మీరు వీటిని తీసుకెళ్లి రేపు తిరిగివ్వాలి, జాగ్రత్త అని జమీందారు చెప్పగానే అందరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. సుజాత తన భర్త వీరయ్య సహాయంతో తాను తాళాలు దొంగిలించిన విషయం బయటకు తెలియకుండా తనకు తెలిసిన కంసాలి దగ్గర ఉంగరాన్ని మెరుగుపట్టించింది. మరుసటి రోజున అందరూ పంచాయతీకొచ్చారు. సుజాత కూడా వచ్చింది. వారు ఆ ఉంగరాన్ని జమీందారుకిచ్చారు. ఆ ఉంగరాన్ని జమీందారు పరిశీలించి సుజాత ఉంగరం మెరుస్తూ ఉండటం గమనించాడు. జమీందారికి అసలు దొంగ ఎవరో తెలిసిపోయింది. వెంటనే, సుజాత, నిజం చెప్పు, నగల్ని ఎక్కడ దాచావు అంటూ జమీందారు గట్టిగా గద్దించాడు. అది విని సుజాత గజగజ వణికిపోయింది. భయపడుతూ, అయ్యా, నాకు నగలు గుర్చేం తెలీదు. బుద్ధి గడ్డి తిని తాళాలను తీసుకెళ్లి చలపతి బాబు చేతికిచ్చాను. తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు అని చెప్పి జమీందారుని వేడుకుంది. ఇక చలపతి తాను చేసిన నేరం అందరికీ తెలిసిపోయిందన్న విషయం గ్రహించి సిగ్గుతో తల వంచుకున్నాడు. అప్పుడు జమీందారు, చలపతి, నువ్వు స్వార్థంతో అతి పవిత్రమైన దేవుడి నగల్ని దొంగిలించావు. నిజాయితీపరుడైన గోపాలం మీద నేరాన్ని మోపి దోషిగా అందరి ముందు నిలబెట్టావు. అందువల్ల నీకు కఠిన శిక్షగా
200 కొరడా దెబ్బలు విధించాలని తీర్పిస్తున్నాను అని అన్నాడు. అప్పుడు గోపాలం చలపతిని క్షమించి వదిలేయమని గ్రామ పెద్దను వేడుకున్నాడు. జమీందార్ అప్పుడు గోపాలం మాటని కాదనలేక చలపతిని మందలించి వదిలేశాడు. అపకారికి కూడా ఉపకారం చేసే గోపాలం గొప్ప గుణానికి అక్కడున్న వాళ్ళందరూ మెచ్చుకున్నారు. ఇక చలపతి పశ్చాత్తాపంతో గోపాలం చేతులు పట్టుకుని, అసూయతో నేను చేసిన నేరానికి నన్ను క్షమించు. ఇప్పుడైనా నీలో మార్పు వచ్చింది, అంతే చాలు అని గోపాలం అన్నాడు. తర్వాత ఇద్దరు ఎన్నో గొప్ప పనులు చేసి నిజమైన గొప్పవాళ్లుగా పేరు తెచ్చుకొని ఆ ఊరిని బాగు చేశారు. ఊరివారంతా సంతోషంగా జీవించటం మొదలుపెట్టారు. ఇది వాల్టి కథ. మరొక కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఎండ కొంచెం కొంచెంగా ముదురుతుంది. భుజానికి బ్యాగేసుకొని మట్టి రోడ్డు మీద నిలబడి ఉన్న 25 ఏళ్ల కిషోర్కి ఒక్కపోతతో పాటు చికాకుగా కూడా ఉంటుంది. కాని తనకు ఎంతో ఇష్టమైన అమ్మమ్మ శారదని చూడాలనే ప్రేమతో ఉక్కపోతని చికాకుని భరిస్తూ అటూ ఇటూ దిక్కులు చూస్తూ ఉంటాడు. అప్పుడతనికి కొద్ది దూరంలో సింగడు అనే రైతు ఎడ్లబండిని తోలుకుంటూ తన వైపుగా రావటం కనిపిస్తుంది. కిషోర్ ఊపిరి పీల్చుకుంటాడు. దాదాపుగా గంట గడిచింది. అమ్మమ్మ ఊరి వైపు వెళ్ళటానికి బస్సు రిక్షా ఏదీ రాలేదు. ఇదిగో ఇప్పుడు ఈ ఎడ్లబండి వస్తుంది. ఎలాగైనా ఆ బండతన్ని బ్రతిమిలాడి వెళ్ళాలి, లేదంటే నాకు ఇక్కడే రాత్రి అయిపోయేలా ఉంది. 15 సంవత్సరాల తర్వాత వెళ్తున్నాను కదా, అమ్మమ్మ నన్ను గుర్తుపడుతుందో లేదో, అసలిప్పుడు అమ్మమ్మ ఏం చేస్తుందో ఏంటో అని అనుకుంటూ సంబరపడుతూ తన దగ్గరకొస్తున్న ఎడ్లబండి వైపు చూస్తూ ఉంటాడు. ఇక మరోపక్క పాడుబడి కూలిపోవటానికి సిద్ధంగా ఉన్న ఒక పెద్ద మట్టి ఇంట్లోని మంచంలో 60 ఏళ్ల శారద కూర్చుని ఉంటుంది. తన కాళ్ల దగ్గర పెళ్ళీడుకొచ్చిన మనవరాలు సుజాత కూర్చొని శారద కాళ్ళు పడుతూ ఉంటుంది. వద్దనేంత చెప్పినా వినవు కదా, కాళ్ళు పట్టబాకే, నొప్పులేమీ లేవు. నువ్వు కూడా అంతేగా, నాకు పెళ్ళొద్దని ఎంత చెప్పినా వినట్లేదు కదా. పెళ్లి చేసుకోకుండా ఏం చేస్తావే? బతికినంతకాలం ఇలా మీ సేవ చేసుకుంటూ ఉంటాన్నానమ్మా. నేను ఈరోజు కాకపోయినా రేపైనా చనిపోతానే సుజాత. నా జీవితం అస్తమిస్తున్న సూర్యుడి వైపు చూసేదైతే నీ జీవితం ఉషోదయం లాంటిది. నా కళ్ళు కనిపిస్తున్నప్పుడు, కాళ్ళు చేతులు కదులుతున్నప్పుడు నిన్నొక అయ్య చేతిలో పెడితే నా బాధ్యత తీరిపోతుంది. నిన్ను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నిన్నెవరు చూసుకుంటారే నానమ్మా అని సుజాత అంటూ ఉండగా పని మనిషి కాంతమ్మ వాళ్ళ దగ్గరికొస్తుంది. మీరు పెళ్లి చేసుకుని కాపురానికి వెళ్ళిపోండి, మా అమ్మగారిని నేను చూసుకుంటాను అని అనగానే సుజాత అక్కడి నుంచి లేచి కోపంగా వెళ్ళిపోతుంది. అది చూసిన శారదా కాంతమ్మ ఇద్దరూ సరదాగా నవ్వుకుంటూ ఉంటారు. ఇక మరోపక్క ఎడ్లబండిని తోలుకుంటూ వెళ్తున్న సింగడికి చెయ్యడ్డు పెట్టిన కిషోర్ కనిపిస్తాడు. బండిని అతని దగ్గర ఆపుతాడు. ఎక్కడికి వెళ్ళాలి బాబూ? పెద్దయ్య, నేను మందారపల్లికి వెళ్ళాలి. మందారపల్లా? మా ఊరే. ఎవరింటికి? శారదమ్మింటికి అని కిషోర్ చెప్పగానే సింగడు సంతోషపడుతూ, నువ్వు పట్నం నుంచి వస్తున్నావా? శారదమ్మ కూతురు నీరజ కొడుకువా అని అనగానే కిషోర్ సంతోషపడతాడు. అవును పెద్దయ్యా, మా అమ్మ మీకు తెలుసా? తెలుసు బాబు. బండి ఎక్కండి, బండిలో వెళ్తా మాట్లాడుకుందాం అని చెప్పగానే కిషోర్ బండెక్కుతాడు. బండికి ఉన్న పొడవాటి కర్రని పట్టుకుని నిలబడతాడు. ఎడ్లబండి ముందుకు వెళ్తూ ఉంటుంది. అదే సమయంలో కాంతమ్మ శారదకి మందులిస్తూ ఉంటుంది. నా వల్ల కాదే కాంతమ్మ ఈ మందులవి మెంగకపోతే ఎలా చెప్పండి అమ్మగారు? మెంగకపోతే చచ్చిపోతాను, అంతే కదా. అట్ట మాట్లాడకండి అమ్మగారు. మీరన్నట్టు పుట్టుక సావు మన చేతిలో లేనియి, కాని సుజాత అమ్మగారి పెళ్లి మాత్రం మీ చేతిలోనే ఉందమ్మా. అవును కాంతమ్మ, దాన్ని పెళ్లి కోసమే ఈ మందులు మింగుతున్నాను అని మాట్లాడుకుంటూ ఉండగా సుజాత మాత్రం ఇంటి వెనుక ఉన్న పూల మొక్కల మధ్య దిగాలుగా కూర్చొని ఉంటుంది. ఇక ఎడ్లబండి మందారపల్లి ఊరిలో ఆగింది. బండిలో నిలబడ్డ కిషోర్ కనిపిస్తున్న మట్టి ఇళ్ల వైపు చూస్తూ ఉంటాడు. ఏం పెద్దయ్యా, ఊరేమీ పెద్దగా మారినట్టేమి లేదు. ఏం మారుతుందిలే బాబూ, రెక్కలొచ్చిన పక్షులు
ఒక్కొక్కటిగా వలస వెళ్ళిపోతుంటే ఇంక ఊరిని చూసేదెవరు బాబు? ఇక్కడ దిగి ఎడమసే దిక్కుగా వెళ్ళండి, నాకు కొంచెం ఏరే పనుంది. లేదంటే నిన్ను శారదమ్మ ఇంటి దగ్గరే దింపేసేవాణ్ణి. అయ్యో పర్వాలేదులే పెద్దయ్యా, ఊర్లో దిగబెట్టారు, చాలా సంతోషం అని చెప్పి బండి దిగి మట్టి ఇళ్ల వైపు చూస్తూ ఎడమ చేతి వైపు వెళ్తూ ఉంటాడు కిషోర్. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒకచోట పాడుబడిన బోరింగ్ పంపు కనిపిస్తుంది. కిషోర్ సంతోషపడుతూ ఆ బోరింగ్ పంపు దగ్గరికి పరుగున వచ్చి అక్కడ తన అమ్మమ్మ వేయించిన శిలాపలకాన్ని చూస్తాడు. శుభ్రంగా కడిగి ఉంటుంది. ఆ శిలాపలకం దగ్గర అంతా తడిగా ఉంటుంది. కిషోర్కి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. తనలో తాను, పంపు పనిచేయటం లేదు, చుట్టూ దుమ్ము ధూళి ఉంది, కానీ శిలాపలకం మాత్రం శుభ్రంగా ఉంది. అంటే రోజు మా అమ్మమ్మ ఇక్కడికొచ్చి ఈ శిలాపలకాన్ని కడుగుతూ ఉన్నట్టుంది అని అనుకుంటూ ఆ శిలాపలకాన్ని చూస్తాడు. ఆ పలక మీద మనవడు కిషోర్ అనే పేరు కనిపిస్తుంది. కిషోర్ మురిసిపోతూ ఉంటాడు. శిలాపలకం మీద నా పేరుంది కదా, అది చూసి మా అమ్మమ్మ మురిసిపోతుందన్నమాట. అప్పుడు నాకు 10 ఏళ్లుంటాయి. నేను అమ్మమ్మ ఈ పంపుని ప్రారంభించడానికి వచ్చాం. శిలాపలకం మీద నా పేరు వేయించిన విషయం కూడా చెప్పి అమ్మమ్మ ఎంత మురిసిపోయిందో నాకిప్పటికీ బాగా గుర్తు. అమ్మమ్మ ప్రేమ ఏమాత్రం తగ్గలేదన్నమాట అని సంతోషంగా అక్కడ్నుంచి నడుచుకుంటూ కొంచెం దూరం వెళ్ళగానే పచ్చగా ఉన్న వేప చెట్టు కనిపిస్తుంది. సంతోషపడుతూ కిషోర్ ఆ చెట్టు దగ్గరికి వస్తాడు. చెట్టు చుట్టూ ఎలాంటి చెత్తాచెదారం లేదు. పైగా అక్కడ కూడా తడిగా ఉంటుంది. అంటే అమ్మమ్మ ఇప్పటికీ ఈ చెట్టుకి నీళ్లు పోస్తుందన్నమాట. నేను అమ్మమ్మ దగ్గర నుంచి పై చదువుల కోసం పట్టణానికి వెళ్తున్నప్పుడు అమ్మమ్మ నాటిన చెట్టిది. ఎందుకమ్మమ్మ అని అడిగితే, ఇప్పుడు వెళ్తున్న నువ్వు ఇక ఎప్పటికీ రావు, నువ్వు వస్తానన్నా మీ అమ్మా నాన్న రానివ్వరు, నిన్ను ఈ చెట్టులో చూసుకుంటానని చెప్పింది. అంటే అనుకున్నట్టుగానే అలాగే చూసుకుంటుందన్నమాట. అదీకాక ఈ చెట్టు దగ్గర అమ్మమ్మ తినిపించిన ముద్దలు నాకిప్పటికీ బాగా గుర్తున్నాయి. ఐ లవ్ యూ అమ్మమ్మ అని అనుకుంటూ అక్కడ్నుంచి మనసు నిండా నిండిన సంతోషంతో శారద ఇంటివైపు నడుస్తూ ఉంటాడు. శారద కాంతమ్మతో మాట్లాడుతూనే మంచంలో పడిపోతుంది. కాంతమ్మ కంగారు పడుతూ సుజాతని పిలుస్తుంది. సుజాత పరుగున వచ్చి శారదని చూస్తూ, కాంతమ్మ వెళ్ళి డాక్టర్ని పిలుచుకురాపో, వెళ్ళు అని చెప్తుంది. కాంతమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సుజాత కళ్ళు మూసుకుని పడుకున్న శారదని చూస్తూ ఉంటుంది. కాంతమ్మ కాసేపట్లోనే డాక్టర్ని తీసుకుని వచ్చింది. అతను శారదని పరీక్షిస్తాడు. విషాదంగా ముఖం పెట్టి, ఇక దేవుడి మీద భారం తల్లి, మన చేతుల్లో ఏమీ లేదు అని చెప్పి వెళ్ళిపోతాడు. కాంతమ్మ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మంచంలో పడుకున్న శారద దగ్గర స్టూల్ వేసుకుని సుజాత కూర్చుంటుంది. విసనకర్రతో నెమ్మదిగా విసురుతూ కన్నీళ్లతో, కళ్ళు తెరిచి నన్ను చూడు నానమ్మ, నేను ఏడవడం నీకిష్టం ఉండదు కదా, ఇప్పుడు ఏడుస్తున్నాను చూడు నానమ్మ, కళ్ళు తెరిచి చూడు నానమ్మ అంటూ సుజాత బాధపడుతూ ఉంటుంది. శారద అతి కష్టం మీద కళ్ళు తెరిచి సుజాతని చూస్తూ, ఎందుకే ఈ కన్నీళ్ళు, ఇక మీదట తొడవడానికి నువ్వుండవని కారుతున్నాయి నానమ్మ. నిన్ను వదిలిపెట్టి నేనెక్కడికి పోతానే, పోతే నేను ఊరుకుంటానా నానమ్మ, నేను కూడా నీతో పడ్డ వచ్చేస్తానుగా. తప్పు తల్లి, అలాంటి మాటలు అనొద్దు, తదాస్తు దేవతలుంటారు. నన్ను ఒంటరి దాన్ని చేసి వెళ్ళొద్దు నానమ్మ. ఆడపిల్ల పుట్టిందని మా అమ్మ నాన్న నన్ను చెత్త కుండీలో వదిలేసి వెళ్ళిపోతే నన్ను తీసుకొచ్చి ఇంత దాన్ని చేసావు. ఇప్పుడు ఏకాకిని చేసి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావు. బాధపడకు సుజాత, నీకు మంచి రోజులు వస్తాయి. నువ్వు లేకుండా వచ్చే రోజులు నాకు మంచి రోజులు కావు నానమ్మ. అలా అనొద్దు తల్లి, నేను కూడా నీతో వస్తాను నానమ్మ. సుజాత, నేను చెప్పేది జాగ్రత్తగా విను, బాగా గుర్తుపెట్టుకో. నా గదిలో పడమటి దిక్కున ఒక చెక్క పెట్టుంది. అందులో ఒక ఉత్తరం, తాళాలు, ఏంటి కాగితాలు ఉంటాయి. నువ్వు చెప్పేది నాకే వినిపించడం లేదు నానమ్మ. అలా అనకు తల్లి, నేనింకా ఏం బతికినా కొద్ది క్షణాలు మాత్రమే. నా ఊపిరిపోవడం నాకు తెలుస్తుంది అని శారద అనగానే సుజాత చేతిలో ఉన్న విసనకర్రని వదిలిపెట్టి బోరున ఏడుస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే మనవడు కిషోర్ శారద ఇంటికొస్తాడు. అంతే,
మంచంలో పడుకున్న శారదకి ఒక్కసారిగా పోతున్న ప్రాణం తిరిగొచ్చినట్టయింది. నెమ్మదిగా లేచి గుమ్మం వైపు చూస్తుంది. కిషోర్ ఎదురుగా కనిపిస్తాడు. సంతోషపడుతూ, కూతురు పోలికలతో ఉన్నాడంటే ఖచ్చితంగా మానవుడు కిషోర్ అన్నమాట. సంతోషంతో కాటికి సాగనంపడానికి వచ్చాడు అని సంతోషపడుతూ మంచంలో అలాగే పడిపోతుంది. శారద చనిపోయిన విషయం సుజాత పసిగట్టి ఏడుస్తూ ఉంటుంది. కిషోర్ కొంచెం కంగారు పడుతూ లోపలికొస్తాడు. ఏడుస్తున్న సుజాతని చూస్తాడు. సుజాత కిషోర్ని చూసి గుర్తుపడుతుంది. ఏడుస్తూ కిషోర్ దగ్గరికొచ్చి, వచ్చావా బావా? నిన్ను చూసిన సంతోషంలో నానమ్మ వెళ్ళిపోయింది, నన్ను అనాథం చేసి చచ్చిపోయింది అని చెప్పగానే కిషోర్ మౌనంగా కన్నీళ్లు పెట్టుకుంటూ బ్యాగులో నుంచి తన కోసం తీసుకొచ్చిన చీరని శారద మీద కప్పుతాడు. గాజులు వేస్తాడు. అదంతా చూస్తూ సుజాత ఏడుస్తూ ఉంటుంది. శారద చనిపోయిన విషయం తెలిసి ఊరంతా చూడ్డానికి వస్తారు. సుజాత చెక్కపెట్టెని పట్టుకుని కిషోర్ దగ్గరికొస్తుంది. తెరిచి చూస్తే అందులో ఒక ఉత్తరం ఉంటుంది. అది కిషోర్ చదువుతూ ఉంటాడు. ప్రియమైన మనవడు కిషోర్కి ప్రేమతో అమ్మమ్మ రాయనది. మనవడా, నేను కాలం చేసిన తరువాత ఈ ఉత్తరం తీసుకుని నీ దగ్గరకొస్తుందే, ఇది నీ మరదలు సుజాత. తనను పెళ్లి చేసుకుని నా చితికి నిప్పి పెట్టు. అంతేరా నేను నీ నుంచి కోరుకునేది. ఉంటాను, ముద్దులతో అమ్మమ్మ అని చదివి శారద దగ్గరికి వస్తుంది. శారదని చూస్తూ, అమ్మమ్మ, నీ చితికి నిప్పు పెట్టి మన రుణానుబంధం నుంచి విముక్తి కలిగించమని కోరుకుంటున్నా. నీ కోరిక తీరుస్తానమ్మమ్మ. బావా, చనిపోయిన నానమ్మ పట్నంలో ఉంటున్న మీ ప్రేమల కోసం, పలకరింపుల కోసం, మీతో సరదాగా ఉండడం కోసం ఎంతో ఆరాటపడింది. అది మీలో ఎవరూ అర్థం చేసుకోలేదు. ఖాళీగా ఉంటుందని పక్కన పెట్టారు. మీరెవరూ మాట్లాడకుండా బాధ పెట్టారు అని సుజాత అంటుంటే కిషోర్ ఏడుస్తూ, తప్పు చేశాం సుజాత, చాలా పెద్ద తప్పు చేశాం. బతకటం కోసం, చదువుల కోసం అమ్మా నాన్నలు ఊరిని వదిలిపెట్టి వలస వెళ్తున్నామని అనుకుంటారు. కాని బంధాలని వదిలిపెట్టి అనుబంధాలని అనాథలు చేస్తున్నామని ఆలోచించలేకపోతున్నారు. బతకటం ముఖ్యమే, కాని బంధాలని దూరం చేసుకుని బ్రతకటం కావద్దు. నేనిక మీదట ఆలోచన చేసి మా అమ్మా నాన్నలకి దూరంగా వెళ్ళను. మీరు వెళ్ళకండి అని చెప్పి చితిమీద పెట్టిన శారద శవానికి నిప్పు పెడతాడు కిషోర్. కొన్నాళ్ళకి సుజాతని పెళ్లి చేసుకుంటాడు. ఆ ఊర్లోనే ఉంటూ ఆ శిలాపలకాన్ని కడుగుతూ, వేప చెట్టుకి నీళ్లు పోస్తూ, అమ్మమ్మతో ఉన్న అనుబంధాన్ని, రుణానుబంధాన్ని సజీవం చేస్తూ సంతోషపడుతూ ఉంటాడు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.